ఇక మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీ అందరికీ బ్యాంకుల్లో ఈఎంఐలు ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్ వాడు ఏమంటాడు, నీ ఖచ్చితంగా నీ ఇల్లు కూలిపోతే నాకేం సంబంధం, నువ్వు మాత్రం ఈఎంఐ కట్టాల్సిందే అంటాడు బ్యాంక్ వాడు. ఈఎంఐ ఎక్కడ కడతాము, కొత్తగా ఇల్లుకి ఎక్కడ కిరాయికి తీసుకుంటాము, పిల్లల ఫీజులు ఎక్కడ కడతాము, ఈ ఇల్లు ఎట్లా గడుస్తుంది, అసలు మొత్తం కుటుంబం కొలాప్స్ అవుతుంది. ఈ తుగ్లక్ పనుల వల్ల ఏమైందంటే మొత్తం జీవితం, ఒక కుటుంబం మొత్తం కొలాప్స్ అవుతుంది. జీవితం అనేది ఒక కళ. ప్రతి మనిషి కూడా తన జీవిత లక్ష్యంలో ఎన్నో కళలు కానీ ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టి కాపాడుకొని కష్టపడి తన జీవితాన్ని నిర్మించుకుంటారు. ఈయన తుగ్లక్ చర్యల వల్ల ఒకే రోజు కొన్ని వేల జీవితాలను కుప్పగూల్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. డెఫినెట్గా మేము మీతో ఉంటాం, భయపడొద్దు. మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండగా తప్పకుండా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. దయచేసి ఎవరు కూడా తొందరపడి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే స్ట్రెస్కు లోనై ఇబ్బందులు జరుగుతాయి. మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవద్దు. వీఆర్ ఆల్ విత్ యూ. ఇది మీ ఇల్లు అనుకోండి, మీ 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 ఫ్యామిలీ అనుకోండి, ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్. అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీం కూడా ఉంటుంది. తొందరలోనే మేము మీ అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీ ప్రాంతాన్ని అంతా కూడా చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా మా వంతు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తాం. మా గౌరవనీయులు సబ్తక్క గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు హరీష్ రావు గారు, వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ ఉదయం 7 గంటలకే మీరు ఇక్కడికి వచ్చున్నారని తెలిసినప్పుడు సరే కొంత లేడీస్తో సహా పిల్లలతో సహా వచ్చినప్పుడు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక సైడ్ ఇల్లు పోతుందనే టెన్షన్, ఒక సైడు ఎవరికి చెప్పాలని, ఒక సైడు ఖచ్చితంగా భవన్కి వెళ్తే ఇక్కడ మాకు భరోసా దక్కుతుందని ఇంత దూరం వచ్చిన మీకు అందరికీ ఆ భరోసా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు ఇవ్వడం జరుగుతుందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నిన్న సాయంత్రం నేను మాట్లాడుతున్నా, మా బాబు నేను మీ వాళ్ళతో కొంతమందితో మాట్లాడాను. నేను ఒక 2-3 నేను చెప్పాను కూడా, టెన్షన్ పడకండి, మిమ్మల్ని అట్లా అంత ఈజీగా మీ దగ్గరికి వస్తే మేము చూస్తూ ఊరుకోము. కేసీఆర్ గారు ఖచ్చితంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. అన్ని పద్ధతిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద దౌర్జన్యం, ప్రభుత్వమే దౌర్జన్యం చేస్తుంటే మనం చూస్తే ఎట్లా ఊరుకుంటాము. ఖచ్చితంగా వాళ్ళకి భరోసా ఇవ్వాలి. అది లీగల్గా పోతామా లేకపోతే ఫిజికల్గా అక్కడ పోయి నిల్చుంటామా, వాళ్ళకి మాత్రం భరోసా ఇవ్వాల్సిందే మనం అని చెప్పినారని నిన్న కూడా మాట్లాడాను. మీరు ఇక్కడికి వచ్చారు. హరీష్ రావు గారు చెప్పినట్టు మేమందరం కూడా ఒకసారి అక్కడికి వస్తాం. ఖచ్చితంగా నాకు ఆ ప్రాంతం అంతా తెలుసు, గల్లీ గల్లీ తెలుసు నాకు ఆ ఏరియా అంతా. సో గల్లీ గల్లీ తెలుసమ్మా నాకు ఆ ఏరియా అంతా. కాబట్టి మీకు ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ఉంటామనేది ఒకసారి మీకు అందరికీ మనవి చేస్తున్నాం. మీరు చెప్పింది మళ్ళీ నేను రిపీట్ చేయను, హరీష్ రావు గారు చెప్పింది కూడా రిపీట్ చేయను. కానీ మీరు ఏ టైంలో అక్కడికి వచ్చిన్నారు, ఎంత ఇబ్బంది పడితే అక్కడ మీరు వచ్చినప్పుడైతే మెయిన్ రోడ్ కూడా చిన్నగా ఉండింది. అసలు చెట్లన్నీ దగ్గరకు ఉండి యాక్సిడెంట్స్ అవుతూ ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ రాని పరిస్థితులలో ఉన్న పరిస్థితి చూస్తున్నాం. మీరు వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా చక్కగా లేదు అక్కడ. అప్పుడు అలాంటి టైంలో ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొని మీరు ఇప్పుడు తను అన్నారు కదా, ఇప్పుడు కాస్త రిలాక్స్ ఉన్నామమ్మా, అప్పులు కొంచెం పోయాను కొంతమంది, ఇంకా కట్టాలమ్మా మేము అప్పులు కట్టాల్సిన అవసరం ఉందని కొంతమంది మా ఆడబిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. ఆ చెల్లి అయితే రాగానే మేము అక్రమదారులమని చూపిస్తున్నారు, మాకెందుకు ఆ ట్యాగ్ లైన్ అనేది బాధపడుతూ ఉంటే నిజంగా బాధ అనిపించింది. నిజంగా ఉదయం చూస్తూ ఉంటే టీవీలలో చూస్తూ ఉంటే అదే అనిపించింది. రాత్రంతా దొంగలు వచ్చి ఎక్కడ కొడతారని గతంలో పూర్వకాలం దొంగల కోసం కావాలి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుందని భయంతో ఈరోజు బతుకుతున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కేసీఆర్ అంటే ఒక భరోసా, కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈరోజు ఈయన వచ్చిన